చూడడానికి మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రజిత గారు లైవ్లో సిద్ధుకున్నారు. మేడం ఏంటి మేడం ఊహించిన విధంగా తమిళనాడులో మనం అనుకున్న మొదటి నుంచి మహాన్యూస్ మొదటి నుంచి చెప్తోంది కింగ్ మేకర్ కాబోతున్నారు ఇక్కడ విజయ్ అని చెప్పే మహాన్యూస్లో అదే అక్కడ జరిగిపోతోంది. లేదా మిగతా చోట్ల ఊహించిన విధంగానే మనం పశ్చిమ బెంగాల్ కూడా టఫ్ ఫైట్ అన్నాం, అదే అక్కడ కనిపిస్తుంది. అస్సాంలో రిజల్ట్ ఏ విధంగా ఉంది, ఇక దాదాపు డిక్లేర్ అయిపోయిందా? పుదుచ్చేరి ఏంటి, వాట్ అబౌట్ పుదుచ్చేరి అండ్ కేరళ? శ్రీనివాస్ గారు, అంటే ఫస్ట్ మనం తమిళనాడు గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే తమిళనాడు మొత్తం కూడా భారతదేశ ఎలక్షన్ చరిత్రలోనే తమిళనాడులో టీవీకే మొదటి నుంచి కూడా ఎలక్షన్ మొత్తం అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి కూడా తమిళనాడు ప్రజలు ఊహించని ఫలితాలు ఇవ్వనున్నారు. ఖచ్చితంగా టీవీకేకి సంబంధించి విజయ్ సీఎం అవుతారు, లేదంటే కింగ్ మేకర్ అవుతారు. ఈ రెండిట్లో ఏదో ఒకటి అవుతారు అని చెప్పింది మహాన్యూసే. ఖచ్చితంగా ఎవ్వరూ ఊహించని విధంగా మహాన్యూస్ ముందు నుంచి చెప్పినట్లుగా ఈరోజు తమిళనాడు సీఎంగా తమిళ వెట్రి కజగం నాయకుడు, వెట్రి అంటే విజయం, అదేవిధంగా విజయ్ పేరులో విజయం ఉంది, వెట్రి మొత్తం వెట్రి అంటే కూడా విజయం. తన పార్టీ పేరుకు తగినట్లుగా తన పేరుకు తగినట్లుగా తమిళనాడులో ఒక అనూహ్యమైన విజయాన్ని సాధించి విజయ్ అధికారంలోకి రాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారి తమిళనాడు చరిత్ర చూసుకుంటే గతంలో అనేక మంది ఇటు రజనీకాంత్ కానీ లేదంటే శివాజీ గణేశన్ వీళ్ళందరూ కూడా ఇటు విజయకాంత్ కానీ శివాజీ గణేశన్ కానీ వీళ్ళందరూ కూడా పార్టీ పెట్టినప్పటికీ కూడా తమిళనాడులో గతంలో ఇద్దరు మాత్రమే తమ కెరియర్ పీక్ లో ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు. ఒకళ్ళు అన్నాదురై, అదేవిధంగా నెక్స్ట్ ఎంజీఆర్. వాళ్ళిద్దరు కూడా రాజకీయాల్లోకి రాగానే వాళ్ళు పార్టీ అధికారంలోకి వచ్చింది. అలానే ఈరోజు వాళ్ళ బాటలోనే ఈరోజు విజయ్ కూడా తమిళనాడులో తన కెరియర్ పీక్లో ఉంది. ఎన్నికలకి ముందే జననాయకన్ సినిమా ఆయన తీస్తున్నారు. హీరోగా ఇప్పటికీ విజయ్ కెరియర్ పీక్లో ఉన్న సమయంలో రాజకీయాల్లోకి రావడము, దీంతో పాటు దాదాపు రాజకీయాల్లోకి రావాలి అని అనుకోక ముందు నుంచే ఫ్యాన్ క్లబ్ ద్వారా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయడం, చాప కింద నీరులాగా గ్రౌండ్ లెవెల్లో దాదాపు ఎన్నికలు అని అనుకోకముందు రాజకీయాల్లోకి రాకముందు నుంచే ఫ్యాన్ క్లబ్ ద్వారా ఎక్కడికక్కడ స్థానిక ఓటర్లని లేదంటే స్థానిక ప్రజలని వాళ్ళకి కావాల్సిన అంశాలని ఇవన్నీ కూడా చాలా కింద గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు 3-4 లేయర్స్లో వర్క్ చేసుకున్నారు. దాంతోపాటు ముఖ్యంగా విజయ్కి సంబంధించి మనం ఈరోజు ప్రపంచం మొత్తం కూడా చూస్తున్నాము. జన్జీ ఎవరి వైపు చూస్తే వాళ్లే అధికారంలోకి వస్తున్నారు. జన్జీ అనేక దేశాల్లో అద్భుతాలు సృష్టిస్తోంది, అదేవిధంగా విప్లవాలు తీసుకొస్తోంది. ముఖ్యంగా నేపాల్ చూసాము. అలాగే తమిళనాడులో కూడా పూర్తిగా జన్జీ మొత్తం విజయ్ వైపుకు వచ్చేశారు. దీంతో పాటు ముఖ్యంగా తమిళనాడులో పెరిగిన పోలింగ్ పర్సెంటేజ్ నేపథ్యంలో దాదాపు 85% పోలింగ్ పర్సెంటేజ్ వచ్చిన నేపథ్యంలో ప్రతి ఇంట్లో కూడా మనం గతంలో అంటే అక్కడ తమిళ ఓటర్స్ని కానీ అక్కడ తమిళ మూడ్ కానీ ఇదంతా మనం అక్కడ కలెక్ట్ చేసిన సందర్భంలో ప్రతి ఇంట్లో కూడా చిన్న పిల్లలు అంటే 10 సంవత్సరాలు స్కూల్కి వెళ్ళే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ అందరూ కూడా తమ పేరెంట్స్ని పోలింగ్ బూత్కి వెళ్ళేప్పుడు మీరు ఖచ్చితంగా జననాయకునికి ఓటు వేయాల్సిందే, దళపతికి ఓటు వేయాల్సిందే, మీరు దళపతికి ఓటేసి రావాల్సిందే అని అనేక చోట్ల వాళ్ళ పేరెంట్స్ తోటి ప్రామిస్లు తీసుకున్న పరిస్థితి కూడా మనం చూసాం. అంటే పూర్తిగా చిన్నారుల దగ్గర నుంచి జన్జీ దగ్గర నుంచి 40 ఏళ్ల వరకు కూడా విజయ్ వైపు అందరూ కూడా మొగ్గు చూపారు. దాంతోపాటు విజయ్ చాలా తెలివిగా ఒక 3 గ్రూప్లని ఒక టార్గెటెడ్ గ్రూప్స్గా 3టిని టార్గెట్ చేశారు. అందులో నెంబర్ 1 ఫిషర్మెన్. ఎందుకంటే ఫిషర్మెన్ డిఎంకే గవర్నమెంట్లో చాలా అసంతృప్తిగా ఉన్నారు. అలాంటి ఫిషర్మెన్ని తీసుకొచ్చి దాదాపు 27 రకాల చేపలకు సంబంధించి అక్కడ ఫిషర్మెన్ అనే మనందరికీ తెలుసు చెన్నై అంటేనే ఎకానమీ మొత్తం కూడా సీ ఎకానమీ ఉంటుంది. ఆ సందర్భంగా దాదాపు 27 రకాల చేపలకు సంబంధించి ఆయన ఎంఎస్పీ కోసం ముందు నుంచి కూడా ఈవెన్ విజయ్ ఫ్యాన్ క్లబ్ కానీ అదేవిధంగా విజయ్ పార్టీ కానీ డిమాండ్ చేస్తూ వచ్చింది. దాంతోపాటు ఎన్నికల మేనిఫెస్టోలో దానికి సంబంధించి కూడా మాట్లాడారు. అదేవిధంగా యూత్కు సంబంధించి అనేక అంశాలు, ముఖ్యంగా డిఎంకే మీద ఉన్న ఒక వ్యతిరేకత కూడా, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి అని అనేది జనరల్గా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అనేది తమిళనాడులో చాలా త్వరగా వస్తుంది. అలానే వచ్చిన నేపథ్యంలో ఇంకా ఒక రకంగా డిఎంకేకి లేటుగా వచ్చిందని అనేది మనం భావించాలి. అలాంటి వచ్చిన నేపథ్యంలో ఇక ముఖ్యంగా మహిళలకు సంబంధించి మహిళలకి ఈరోజు మొత్తం అంటే వరల్డ్ వైడ్గా కూడా గోల్డ్ ఎంత కాస్ట్లీగా ఉందో మనకు తెలుసు. అందులో తమిళ మహిళలు బంగారం చాలా ఎక్కువగా కోరుకుంటారు, వాళ్ళు బంగారాన్నే తమ ఆస్తిగా చూస్తారు. అలాంటి మహిళలకు సంబంధించి 20 గ్రాముల బంగారం, మ్యారేజెస్కి సంబంధించి 20 గ్రాముల బంగారం,
అదేవిధంగా ఒక పట్టు చీర, దాంతోపాటు నెల నెల భృతి పెన్షన్ 1000 రూపాయల నుంచి 2,500కి పెంచడము, అదేవిధంగా ఎడ్యుకేషన్ చాలా కాస్ట్లీగా పెరిగిన నేపథ్యంలో +2 నుంచి PhD వరకు ఏమి చదివినా సరే 25 లక్షల వరకు గవర్నమెంటే కొలాటరల్గా లోన్ ఇస్తుంది. ఇవన్నీ కూడా హామీలు, విజయ్ అలివిగాని హామీలు ఇచ్చారు. ఇవి ప్రజలు నమ్ముతారా అని చెప్పి అందరూ భావించారు. బట్ ఈ హామీలని ప్రజలు నమ్మారు. ఖచ్చితంగా అటు ఫిషర్మెన్ అండ్ యూత్ అండ్ మహిళలు ముగ్గురు కూడా విజయ్కి ఓటు వేశారు. విజయ్ అనూహ్య విజయం తమిళనాడులో సాధించబోతున్నారు. ఇక బెంగాల్కి సంబంధించి అందరూ కూడా ఊహించినట్లుగానే సరే అంటే ఈసారి గత ఎన్నికల్లోనే బీజేపీ చాలా మార్జినల్గా ఓటమి పాలైంది. ఖచ్చితంగా బీజేపీ గత 5 సంవత్సరాల నుంచి కూడా పూర్తిగా బెంగాల్ మీద కాన్సన్ట్రేట్ చేసింది. ముఖ్యంగా టీఎంసీకి సంబంధించి సొంత మమతా మేనలుడే సువేందు పూర్తిగా సువేందుకి సంబంధించి అటు అమిత్ షా అదేవిధంగా ప్రధాని మోడీ ఇద్దరు కూడా కలిసి సువేందుకి అటు పగ్గాలు అప్పచెప్పడము, దాంతోపాటు పూర్తిగా బెంగాల్ మీదే కాన్సన్ట్రేట్ చేయడము, సర్పేరుతోటి 32 లక్షల వరకు కూడా ఇంకా ఎక్కువే అంటున్నారు ఓట్లు కీలకమైన ప్రాంతాల్లో టీఎంసీ బెల్ట్లో 32 లక్షల వరకు కూడా ఓట్లను తీసేయడం అంటే సరాన్ అనేది బెంగాల్లో చాలా ఎక్కువ ప్రభావం చూపింది అంటున్నారు. దాంతోపాటు ఇప్పటికే 3 సార్లు దీదీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అనేక అంశాలకు సంబంధించి ముఖ్యంగా డెవలప్మెంట్కి సంబంధించి బెంగాల్లో మిగిలిన రాష్ట్రాలకి బెంగాల్కి డెవలప్మెంట్లో ఉన్న తేడా మీద బెంగాల్ ప్రజలందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు. అదేవిధంగా అక్కడ జరిగిన మెడికో అత్యాచారానికి సంబంధించి అది చాలా ఎక్కువగా ప్రభావం చూపింది. దీంతో పాటు కొన్ని ఈ చిట్ ఫండ్ స్కామ్స్ ఇలా అనేక అంశాలు కూడా బెంగాల్లో యాంటీ ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధించి అక్కడ మొత్తం కూడా ప్రజల్ని ప్రభావం చూపినాయి. దాంతోపాటు చిన్న చిన్న పార్టీలు వ్యతిరేకంగా పనిచేయడం, ముఖ్యంగా ఎంఐఎం లాంటి పార్టీలు ఇండివిజువల్గా పోటీ చేయడం. ఎందుకంటే దీదీ ప్రధానంగా నమ్ముకుంది ముస్లిం ఓట్ బ్యాంక్ని, బెంగాల్ ఓట్ బ్యాంక్ని. ఎన్నికల సమయంలో దీదీ ఎప్పుడు కూడా ప్రతిసారి కూడా ఒక మ్యాజిక్ చేస్తుంది. అలా గతంలో చేసింది. ఆ గతంలో తన మీద దాడి జరగడము ఇవన్నీ కూడా తను వీల్ చైర్లోనే ఎన్నికల ప్రచారం చేయడము. ఈసారి పూర్తిగా మాటి మానుషి అంటే అమ్మ బెంగాల్లో బెంగాల్ కలకత్తా కాళీ అని అనేది జనరల్గా అమ్మని పూజిస్తారు. సో అమ్మ అదేవిధంగా మన మట్టి ఇక్కడ మన మనుషులు అంటే ఖచ్చితంగా మన బెంగాల్ కల్చర్ అని అనేది గెలవాలి అని అనేది తీసుకొచ్చినప్పటికీ కూడా దానికంటే దాన్ని ధీటుగానే గత 5 సంవత్సరాల నుంచి అటు అమిత్ షా అదేవిధంగా ముఖ్యంగా హోంమంత్రి అమిత్ షా బెంగాల్ మీద పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేయడము, కింద స్థాయి నుంచి కూడా రైట్. తమిళనాడు ఎన్నికల్లో టీవీకే ప్రభంజనం కొనసాగుతోంది. అధికారం దిశగా టీవీకే దూసుకెళ్తోంది. పార్టీ నెలకొల్పిన 2 ఏళ్లలో